మంత్రి ఇలాకాలో రోడ్డు పరిస్థితి అధ్వానమంట. కాగితాలకే పరిమితం అవుతున్న నాయకుల మోసపు హామీలంట. పాలన మారింది, పాలకులు కూడా మారారట. రోడ్డు పరిస్థితి మాత్రం మారలేదు. ప్రాణాంతకంగా మారిన ప్రయాణమంట. ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడు కలుగునో, అధికారుల నిర్లక్ష్యమా, నాయకుల చేతగానితనమా? తీవ్ర ఇబ్బందులు పడుతున్న గిరిజన తండాల ప్రజలు సా సారు జర ఈ రోడ్డు గురించి పట్టించుకోరు. సో చూసారు కదా రోడ్డు ఎట్లా మారిపోయిందో, ప్రాణాలు తీసే పరిస్థితి అన్నమాట. ఇవాళ రేపు ఊళ్ళల్లో కొన్ని మండలాల్లో రోడ్లు బాగానే ఉన్నా కూడా కొన్ని ఊళ్ళల్లో మాత్రము ఇక ఆ రోడ్లో పోతే కింద పడేది తెలియదు, ఒకళ్ళు గుద్దుకునేది తెలియదు, అట్లా ఆ విధంగా జారి పడేది తెలియదు, వర్షం పడితే దళ్ళబడి పొక్కలుండి ఆ బైక్ ఇరుక్కపోయేది తెలియదు. అట్లాంటి రోడ్లు ఉంటాయన్నమాట. సో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలోని మల్లెల నుండి మండల కేంద్రాలకు కలుపుతూ పంచాయతీరాజ్ శాఖ గతంలో నిర్మించిన గ్రామీణ రహదారులు శిథిలా వ్యవస్థకు చేరి వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్నాయట. దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోలేక బీటీ పూర్తిగా తొలగిపోయి కంకర్ తేలడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, స్కూల్ బస్సులపై వెళ్లేవారు ప్రాణాలు అరచేత పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుంది. వర్షం నీరు నిల్వ ఉండడంతో పెద్ద పెద్ద గుంతలు పడి ప్రమాదాలు చోటు చేసుకుంటా ఉన్నాయట. ఈ రోడ్డు కృష్ణతండ, గుర్రంపోడు తండ, భీమ్లా తండ, భోజ్య తండ, రామచంద్రపురం తండ నుంచి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో సింహంపూరి వద్ద ఆర్ఎండ్బి రహదారిని కలుపుతుందట. ఇక్కడ గ్రామాల ప్రజలు నిత్యం వందల సంఖ్యలో హుజూర్నగర్ ఏపీలోని పట్టణాలకు వెళ్తుంటారట. 2016లో కృష్ణ పుష్కరాల సందర్భంగా పిఆర్ నిధులతో బీటీ రహదారి నిర్మించారట. రోడ్డు వేసిన రెండేళ్లకే తారు తొలగిపోయి కంకర తేలిందట. అప్పటి నుండి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నపించినా ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. ఇతర వాహనాలతో పాటు నిత్యం వివిధ పాఠశాలలు, బస్సులు, ఆటోలు వస్తుంటాయని చిన్నారులు, ప్రయాణికుల అవస్థావస్థలు దృష్టిలో ఉంచుకొని శిథిలమైన రహదారిని పునర్నిర్మించాలని కోరుతా ఉన్నారట. మంత్రి నియోజకవర్గంలోనే ఈ రోడ్డు సమస్య ఇంతలా ఉంటే మరి వేరే ప్రాంతాల రోడ్ల గురించి ఎవరు ఆలోచిస్తారు? ఈ రోడ్డు వేయకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమా, నాయకుల చేతగానితనమా అని గిరిజన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎక్కడెక్కడి రోడ్లు మంజూరు అయ్యి పూర్తి అవుతున్నాయి, ఈ రోడ్డు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని గిరిజన ప్రాంతాల ప్రజలు నాయకులను నిలదీస్తున్నారు. గత ప్రభుత్వంలో మండలానికి చెందిన పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న నాయకులు ఇదే ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హమట. మరి ఆ పదవుల్లో నాయకులు ఈ రోడ్డు గురించి ఎందుకు పట్టించుకోలేదు? కనీసం 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ ప్రాంతానికి చెందిన 4 సర్పంచులు, ఒక ఎంపీపీ, 2 ఎంపీటీసీలు ఉండి కూడా ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఈ ఒక్క రోడ్డు కూడా వేయించలేకపోయారట. స్థానికంగా ఉన్న నాయకులు ఈ రోడ్డు సమస్య గురించి, జనాలు పడే ఇబ్బందుల గురించి మంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళడంలో పూర్తిగా విఫలమయ్యారట. గిరిజన ప్రాంతాల ప్రజలంటే అంత చిన్న చూపా? ఆ గుంతలు ఉన్న రోడ్డు మీద వాహనాలు కానీ, ప్రజలు కానీ ప్రమాదాలకు గురైతే నాయకులకు అప్పుడు ఎక్కడ లేని మానవత్వం బయటకు వస్తుంది. అదే ముందు జాగ్రత్త పడి రోడ్డు వేస్తే ప్రమాదాలు జరగకుండా చూడవచ్చు. ఇకనైనా స్థానిక ఉన్న నాయకులు, అధికారులు వెంటనే స్పందించి చుట్టుపక్కల ఉన్న గ్రామాల గిరిజన ప్రజలు ఈ రోడ్డు మీద ప్రమాదాలకు గురికాకుండా వెంటనే కృష్ణతండ స్టేజ్ నుంచి రామచంద్రపురం మీదుగా నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ వరకు ఉన్న రోడ్డు వేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లి వెంటనే రోడ్డు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని గిరిజన ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారట. ఇక పంచాయతీరాజ్ శాఖ ఏఈ వివరణ ఇచ్చినట. దీని మీద ఈ రోడ్డు ఇబ్బందుల గురించి పంచాయతీరాజ్ శాఖ ఏఈని వివరణ కోరగా రోడ్డు పనులు టెండర్ దశలో ఉన్నాయని, టెండర్ రాగానే పనులు మొదలు పెడతామని పంచాయతీరాజ్ శాఖ ఏఈ వివరణ ఇచ్చారట. సో మరి టెండర్ ఎప్పుడు వేస్తారనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఇక మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినటువంటి సూర్యాపేట, నల్గొండ జిల్లా కాబట్టి సో ఇక్కడ సూర్యాపేటకి మొత్తం 7 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుందట. ఒక 4-5 ఊరు తండాలు ఉన్నాయి ఇక్కడ గిరిజన గ్రామాలకు సంబంధించింది కాబట్టి మరి గిరిజనులు అంటే చిన్న చూపా అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. సో మరి అక్కడ స్కూల్ బస్సులు పోతూ ఉంటాయి, ప్రయాణికులు అక్కడ ఏపీకి పోయేందుకు కృష్ణా పుష్కరాలకు పోయేందుకు అప్పుడు రోడ్ వేసారంట. అప్పుడు వేసిన రోడ్డు అది బీటల బారి ఇప్పుడు కంకర తెలిసిన పరిస్థితి. అది ఇప్పుడు బైకులు పోయినా, కార్లు పోయినా, లారీలు పోయినా, ఏది పోయినా కూడా అట్లకెళ్ళే పోవాలన్నమాట. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా అట్లకెళ్ళే పోయాలట. సో ప్రమాదానికి గురవుతున్నారు, చాలా ఇబ్బందికి కూడా పడుతూ ఉన్నారు అనమాట. సో మరి నాయకులు ఓట్లేసి గెలిపించిన తర్వాత మాకు ఆ రోడ్డు వేస్తాం, ఈ రోడ్డు వేస్తాం అని చెప్పేసి మాటలు కాదు. గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా చేయలేదంటే దీన్ని మీ రాజకీయ కక్షలు మీరు మీద చూసుకోరు, కానీ ప్రజలకు అవసరాలు ఏది ఉన్నాయో అవి తీర్చాలన్నమాట. సో ముఖ్యంగా ఎక్కడైతే కనీసం ఎమర్జెన్సీ ఉండే పనులు కూడా చేయలేకపోతే మీరు కేవలము రాజకీయాలతోని వ్యాపారం మాత్రమే చేస్తున్నట్టు. మీరు టెండర్లు ఎప్పుడు వస్తాయని అధికారులు అడిగితే వాళ్ళు ఎప్పుడు శాంక్షన్ చేస్తే అప్పుడే చేస్తామని చెప్పేసి అధికారులు వివరణ ఇస్తారన్నమాట. ఇక్కడ వివరణ కోరగా టెండర్ ఎప్పుడు దశలో ఉన్నాయని, టెండర్ ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు రోడ్లు వేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారన్నమాట. సో ఇక్కడ టెండర్ విషయం కాదు, ఇక్కడ అధికారుల, నాయకుల విఫలమని మనం చెప్పుకోవచ్చు అనమాట. నాయకులు అనుకుంటే, అక్కడ ఉన్న అధికారులు అనుకుంటే, అక్కడ ప్రజాప్రతినిధులు అనుకుంటే ఇది ఇమీడియట్గా పడుతుందన్నమాట. సో ఇమీడియట్గా దీన్ని రోడ్డు నిర్మించి చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
లేదంటే ఇదే ప్రజలు అక్కడున్న లీడర్లను గానీ, సర్పంచ్‌లు గానీ, ఎంపీటీసీలు గానీ, జెడ్పీటీసీలు గానీ ఓడగొట్టే పరిస్థితి వస్తుంది.